తొందరనే వచ్చిండు షాపింగ్ మొత్తం అయిపోయిందా అయిపోయింది అత్తమ్మ ఈసారియే తీసుకున్నా పండుగకి బాగుంది కోడలా ఈ చీర రేట్ ఎంత 10,500 అయింది అత్తమ్మ ఇదిగోండి అత్తమ్మ ఈ సారీ మీకోసమే తీసుకున్నాం బాగున్నది కోడలా నా డ్రెస్ కూడా అమ్మా ఇగో ఈ డ్రెస్ నేను తీసుకున్నా ఈసారి మళ్ళా వైట్ షర్ట్ ఎందుకు తీసుకున్నావు కొడుక వాటికేనే మారుతుంది ఎలా చిన్న పిల్లగాళ్ళమా అనే మాయ కొట్టడానికి ఏదో పండుగ గంట సేపు వేసుకుంటా తర్వాత తిప్పిస్తా సరే బిడ్డ చెప్పు కావ్య ఏం చేస్తున్నావు కొంచెం కూల్ అయినావా నేనేం చేస్తా నీకేంది గానీ మీ ఫ్రెండ్ షాపింగ్ అయిపోయిందంటనా ఎన్ని హాఫ్ సారీస్ తీసుకుందంట కావ్య మంచిగా చెప్తున్నా నువ్వు కనుక ఇంకోసారి ఆ టాపిక్ తీసినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా సరే ఇప్పుడు ఏ టాపిక్ తీయాలో చెప్పు మరి ఆ టాపికే తీస్తా ఏం లేదు కానీ మరి పెద్ద బతుకమ్మకి ఏం స్పెషల్ శారీయా హాఫ్ శారీయా డ్రెస్సా నేనేం వేసుకుంటే మీకు ఎందుకండి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా హాఫ్ సారీ కట్టుకునేటోళ్ళు వాళ్ళని పోయి అడుగు అనవసరంగా నీ ముందు నా ఫ్రెండ్ ఫోన్ ఎత్తి మాట్లాడినా నాకు ఇప్పుడు అర్థమైతుంది నేను లేనప్పుడు ఎంతమందితో మాట్లాడుతున్నావు మళ్ళీ సింగిల్ అంట సింగిల్ ఇంకో నీకు అంతా డౌట్ ఉంటే మనం కలిసినప్పుడు నా ఫోన్ నీ చేతిలో పెడతా మొత్తం చెక్ చేసుకో నా ఫోన్కి లాక్ కూడా ఉండదు ఏమో ఇప్పుడు మాట వరుసకేమో ఇట్లా ఇస్తా అని చెప్తున్నావు రేపటి వరకు అన్ని డిలీట్ చేసేస్తావు ఇంకో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినావు చక్కగా రేపు ఎప్పుడు కలుద్దామో చెప్పు సర్లే రేపు ఈవినింగ్ అంటే కుదరదు కానీ డే టైంలో మెసేజ్ చేస్తా చూద్దాం తీ ఓకే కావ్య ఫైనల్లీ నువ్వైతే కూల్ అయినావు ఐఎమ్ హ్యాపీ నేనేం కూల్ కాలేదు మీ ఫ్రెండ్ హాఫ్ సారీ ఫోటో పంపిస్తే చూసి కూల్ అయిపోతాయి ఇక వామ్మో నీకో దండం తల్లి ఇక నేను ఉంటానా బాయ్